సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. వారితో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. సచివాలయంలో 15వ జపాత్ సమావేశం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సి సువర్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లార్వా దశలోనే దోమల సంతతిని అరికట్టాలని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. మన్యం జిల్లా జిఎం వలసలో లార్వా బేట పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. రొయ్యల ఫీడ్ కంపెనీ యజమానులంతా సీఎం చంద్రబాబుకు బంధువులేనన్నారు వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు. అందుకే అప్సడా కమిటీకి తెలియకుండా మేత ధరలను పెంచారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 5,800 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. వరంగల్లో బండి భగీరథ్ పై వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. భగీరథ్ పరారిలో ఉన్నాడు, ఆచూకీ తెలపండి వాల్ పోస్టర్లు వెలిశాయి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ననపనేని నరేంద్ర నేతృత్వంలో రాముడి విగ్రహానికి పూజలు చేస్తూ నిరసన చేపట్టారు. సామాన్యులకు ఒక న్యాయం, బీజేపీ నాయకులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భూమినగర్ కాలనీలోని ముస్త్యం రవీందర్ ఇంటి తాళం పగలకొట్టి దొంగతనంకు పాల్పడ్డారు. సుమారు 15 లక్షల విలువైన బంగారం, 4 కిలోల వెండి విగ్రహాలు, 40,000 నగదును దోచుకెళ్లారు. విశాఖపట్నం కలెక్టరేట్ను ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వం వహిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళా కమిషన్ చైర్మన్ గా గద్వాల్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు. బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3,352 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం నుంచే విద్యార్థులు తల్లిదండ్రులతో సందడి నెలకొంది.